హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న షూట్ చేశానండి. ఆఫ్టర్నూను ఐ మీన్ 2:33 ఆ టైం నుండి షూట్ చేశాను. సో వ్లాగ్స్ పెట్టక చాలా డేస్ అయిపోయిందండి. షూట్ చేశాను కానీ ఎడిటింగ్కి టైం పడుతుంది కదా, కొంచెం ఇంకా హయాంతో బిజీగా ఉన్నాను అనమాట. స్కూల్కి వెళ్ళడం రావడము కొద్దిగా, సో అందుకని టైం లేక ఎడిటింగ్ చేయలేకపోయినాను. అంటే వ్లాగ్ అంటే మనము అక్కడక్కడ అంతా షూట్ చేస్తూ ఉంటాం కదా, సో అదంతా జాయిన్ చేయాలి, ఎడిట్ చేయాలి, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పి ఇక్కడ చూసారు కదా, హయాను ఫుల్ నిద్రపోతున్నాడు. నిద్రపోయేటప్పుడు పిల్లలు ఎంత ముద్దుగుంటారో కదా, లేచిన తర్వాత ఉంటుంది మనకు సినిమా. సో ఇంక వాడు నిద్రపోతున్నాడు కదా అని నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంక ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి టైం 4:30 దాకా అయిందనమాట. ఇంక టీ పెట్టేసుకుందాం అని చెప్పి టీ పెట్టాను. ఇంకా ఆఫ్టర్నూన్ మిషన్కి బట్టలు వేసానండి. సో ఇంకా అవి ఆరబెట్టేసి వద్దాము, అంతలోకి టీ అయిపోతుంది. తాగేసి ప్రశాంతం కాసేపు కూర్చుంటే వాడు లేసేస్తాడు. తర్వాత ఇంకా వాడితో టైం స్పెండ్ చేసేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా, వాడికి స్నాక్స్ పెట్టాలి. ఇలా ప్లాన్ చేసుకున్నాను. పైన బట్టలు ఆరబెట్టక ముందే కింద నుంచి సౌండ్స్ వినపడుతున్నాయి. ఏంటా అని వెళ్ళి చూస్తే లేచి బయట వెయిట్ చేస్తున్నాడు అనమాట, ఎక్కడికి పోయినామా అన్నట్లు. సో నిద్ర లేచాడండి, బెడ్ దిగేసి నేరుగా బయటకు వస్తాడండి. ఇంకా బయట మొత్తం కూడా సేఫ్టీ గేట్స్ ఉన్నాయి కాబట్టి కిందికి పైకి అట్లా వెళ్ళడు. సో అక్కడే ఉంటాడనమాట బాల్కనీలోనే. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు ఆరేసి కిందికి వెళ్ళేసరికి నా కోసం వెయిటింగ్లో ఉన్నాడు చూడండి, చూస్తూ ఉన్నాడనమాట. అంటే ఇంక వాడికి అర్థమైపోయింది నేను పైకి వెళ్తాను, ఐ మీన్ మిద్ది పైకి వెళ్ళుంటాను అనేసి. ఎందుకంటే వాడిని వదిలేసి కిందికి ఎక్కడికి వెళ్ళను. బట్ ఎందుకో వాడికి అదొక కాన్ఫిడెంటో ఏమో మరి, ఎప్పుడైనా బయట వస్తే పైకి చూస్తూ ఉంటాడనమాట. సో ఇంకా వాళ్ళ డాడీ వచ్చింటే వెళ్ళి కూర్చోవడం చూడండి, ఎంత బాగా కూర్చున్నాడు. కాకపోతే అక్కడ డ్రాయర్ తీసేసినాడు, అందుకని చెప్పి ఆ సింబల్ యాడ్ చేశాను. సో ఇంకా వాళ్ళ డాడీ కూర్చొని ఉంటే వెళ్ళి అటు ఒక కాలు ఇటు ఒక కాలు వేసుకొని కూర్చొని వాళ్ళ డాడీని చూస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన నోస్ ఎక్కడ, ఐస్ ఎక్కడ, ఇయర్స్ ఎక్కడ, చెప్పు నాన్న, ఐ5 ఇలా చెప్తూ ఉన్నాడనమాట. మ్యాక్సిమం వాడు వచ్చి మా దగ్గర కూర్చున్నప్పుడల్లా మేము చెప్పేటివి అవేనండి. కాకపోతే అట్లా ఫ్లాపింగ్ చేస్తాడు, అది ఆపిస్తున్నాం అనమాట. సో అది ఆపించేటప్పుడు షేక్ హ్యాండ్ అట్లా కొంచెం మసాజ్ చేయడం, హ్యాండ్స్ అలా ప్రెస్ చేయడము అట్లా చేస్తున్నాము. ఎంత చెప్పినా వినడు, చేయడండి. వాడికి నచ్చాలా వాడు చేయాలన్నమాట. సో నేను ఆయనకు తెలియకుండా వీడియో తీస్తుంటే సైడ్ తీసి తీయకు, నన్ను పెట్టగాకు, నేను పెట్టేదే అని చెప్పి పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే వానికి కివీ రెడీ చేస్తున్నానండి. టీ ఆఫ్ చేసేసాను, ఇంకా మళ్ళీ తాగుదాంలే ఇంకా ఎలాగో వాళ్ళు వేసాడు కదా అని. ఇంకా మళ్ళీ ఇప్పుడు టీ పెట్టుకున్నాను. సరే ఇంక వాడికైతే కివీ కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఒకప్పుడు మా అబ్బాయి ఏంటంటే ఏ ఫ్రూట్ అయినా సరే స్మాష్ చేసి పెట్టాలన్నమాట. అది ఇంకా ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న పీసులు కట్ చేసి ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ పెడుతూ ఉంటే తింటున్నాడండి. అంటే ఫుడ్ తినడంలో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిందనేసి అనుకున్నాను. సో ఇది కూడా పెద్ద విచిత్రమా అని అనుకోవచ్చు అండి చాలామందికి. బట్ ఒక స్పెషల్ కిడ్లో ఏదైనా సరే మనకి ఒక చిన్నదైనా సరే అది ఇంప్రూవ్మెంటేనండి. స్మాష్ చేసి పెడితే కానీ తినని వాడు ఇప్పుడు చిన్న చిన్న పీసులు కట్ చేసి ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ దేంతో పెట్టినా సరే తింటున్నాడంటే అది హ్యాపీనే కదా. అది కూడా అలా కూర్చొని నేను ఫోర్క్తో ఆ పీస్ తీసుకొని వాడికి దగ్గరగా పెట్టినప్పుడు నోరు తెరిచి మరి బాగా తింటున్నాడు. సో ఫుడ్ తినడంలో అనేది ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండ్ వాడు కూడా తీసుకొని తినడానికి కూడా ట్రై చేస్తున్నాడండి. నేను ఎప్పుడన్నా గిన్నెలో వేసేసి వాడిని తీసుకొని తినమని చెప్పడం, వాడి చేతిలో పెట్టడము ఇలా చేస్తున్నానమాట. సో కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది, ఫీలింగ్ అయితే హ్యాపీగానే ఉంది. ఇంక ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే స్నాక్స్ కోసం అలసందలు చేశానండి. ఫస్ట్ ఏదైనా చేస్తే బాబాకి పెడతాను నేను, అందుకని చెప్పి ఇంకా అయితేనే వెంటనే బాబాకి పెడుతున్నా. ఇవి వచ్చేసి మనము మార్నింగ్ పెట్టానండి వాటరు. సో అందులో చీమలు ఉన్నాయి. నేను కొన్ని అంటే బాబా మిరాకిల్స్ అవి నేను వింటూ ఉంటాను, చేస్తూ ఉంటాను. ఆయన గురించి నేను అంతా కొంచెము ఏమంటారు రీసెర్చ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే చీమల రూపంలో అలా వచ్చి బాబా అంటే ఇంట్లో చీమలు తింటూ ఉంటే మనకి బాబా దేవుడు వచ్చినట్లు అట్లా అని చెప్పేది నేను విన్నాను. సో ఎవరి నమ్మకం వాళ్ళదండి, దీన్ని కూడా తప్పుగా అనుకోవద్దు. సో చీమలు పట్టేసరికి రే బాబా వాటర్ తాగాడు అని చెప్పి మా అబ్బాయికి చెప్తున్నాను. ఇంకా బాబాకి పెట్టేసి నేను తీసుకెళ్ళి తింటున్నాను అనమాట. సో ఫుల్ అంటే వేడిగా ఉన్నాయి, ఎందుకంటే మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలండి, లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా తింటున్నాను. వచ్చాక తినొచ్చు కదా అని మీరు అనొచ్చు అనమాట. కానీ వేడిగా తింటే ఆ టేస్ట్ వేరండి. నాకు కొంచెం వేడిగా తినడమే ఇష్టం అనమాట. సో అందుకని ఇంక తినేసి మా అబ్బాయిని కీస్ తీసుకొని పదరా కిందికి అని చెప్తే చూడండి కీస్ కింద వేసాడు. తీసుకోరా అని ఎంత చెప్పినా సరే దాన్ని ఇంకా టచ్ చేయడు, వెళ్ళిపోతున్నాడు. అంత మొండినా కొడుకండి వీడే కాదు, ఇలా ఉన్న కిడ్స్ అంతా కూడా ఇట్లనే ఉంటారు మ్యాక్సిమము. ఇక్కడ చూడండి నేరుగా వెళ్ళిపోయి కారు పైకి ఎక్కుతాడు చూడండి. అసలు
ఏయ్ ఒరే పడితే హయాన్ ట్రై చేస్తావా? దిగుమ్మా, దిగు దిగు, పో వస్తున్నా. అవునా, సరే దిగు హయాన్. దో ఇదే వద్దనింది, దిగు. చూడండి ఫ్రెండ్స్, అలా కారు పైకి ఎక్కేది, ఎక్కడ కార్లు ఉన్నా అట్లా ఎక్కేవాడు. ఈ మధ్యన లేదులేండి, చాలా వరకు తగ్గించాం. మన కారు ఒక్కటే ఎక్కుతాడు, మిగతా వాళ్ళు అయితే మ్యాక్సిమం ఎక్కడు. ట్రై చేస్తాడు, బట్ మనం స్ట్రిక్ట్గా చెప్తే పక్కకు వచ్చేస్తాడు. ఎక్కి ఆకులు బిక్కుతున్నాడు అనమాట. ఇంకా తీసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాము. తమ్ముళ్ళు నేను ఒక విషయం పెట్టాను కదండి, అదే హయాన్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్బాయిని చూశానని. చాలా పెద్ద అబ్బాయి అండి, మీసాలు గడ్డాలు వచ్చినాయి, చాలా పెద్దగా, హైటు వెయిట్ చాలా పెద్దగా ఉన్నాడు. సరేనే అక్కడ మేడం చెప్పింది అనమాట, వానికి కూడా ఆటిజం ఉంది, 20 years పైనే ఉన్నాయి ఇప్పుడు. అక్కడ వచ్చిన అతను వాళ్ళ ఫాదర్ అని చెప్పింది. సో వాళ్ళ ఫాదర్ బాగా ఏజ్డ్గా ఉన్నాడు, నాకు తెలిసి ఒక 50 above లేదా ఒక 55 అలా ఉండొచ్చు అనమాట. సో ఆయన ఆ బాబుని పట్టుకొని ఆయన కిందికి తీసుకెళ్ళడము, ఆయన వంగి చెప్పులు తీసి ఆ బాబుకి వేయడము, అతనికి ఆ 20 years అబ్బాయికి. సో పట్టుకొని తీసుకొని వెళ్ళడము, ఇవన్నీ చూశాను. నాకు చాలా బాధ అనిపించింది. నార్మల్గా అయితే ఆ ఏజ్లో ఆయనకి ఈ అబ్బాయి చేయాలి, కానీ ఈ అబ్బాయికి ఆయన చేస్తున్నాడు. సో ఇప్పుడైతే పర్లేదు, ఇంకొంచెం ఏజ్ అయినప్పుడు ఆయన చేయలేరు కదా. సో అప్పుడు ఏంటి అబ్బాయి పరిస్థితి అని చాలా బాధ అయిపోయిందండి నాకు. సరే అని మేడంని అడిగాను నేను, ఏంటి సిచ్యువేషన్ అంటే అప్పుడు చెప్పిందనమాట, అబ్బాయికి అటిజం ఉంది, కాకపోతే ఏంటంటే ఫిట్స్ ఎక్కువ వస్తుంది, దాంతో యాక్టివిటీస్ అవి ఇవి ఏం చేయించలేకున్నారు, అందువల్ల ఇంక అట్లున్నాడు ఆ పిల్లోడు అని చెప్పింది. సో ఇంకా ఒక్కడే కొడుకంటండి. మళ్ళీ ఇంకా ఒకవేళ మళ్ళీ ముందు వెనక చూసుకునే వాళ్ళు కూడా లేరు. సో అతనేమో వాళ్ళ ఫాదర్ ఏమో బాగా ఏజ్డ్గా ఉన్నాడు. సో ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే కొంచెం బాధ అనిపించింది. కానీ ఒకటి మనసుకి ఏం చెప్పుకున్నానంటే, పాస్ట్లో మా పిల్లలు ఇలా ఉన్నారు అనేది తలుచుకున్నామంటే బాధ వేస్తుంది. ఫ్యూచర్లో ఏమవుతుందో అని తెలుసుకున్నామంటే భయం అండి, మళ్ళీ వేరే స్టెప్ కూడా వేయలేము మనము. సో ప్రజెంట్ని మనం యాక్సెప్ట్ చేసి దానిని అడ్జస్ట్ అయ్యి ఆ ప్రజెంట్లోనే ఉండాలి అనేది మాత్రం నేను అనుకున్నాను. అప్పుడే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలమని చెప్పి. సో చాలా బాధ అనిపించి షేర్ చేశాను. అండ్ ఓకే, చూద్దాం, దేవుడు ఎవరి తలరాత ఎలా రాసింటే అలానే జరుగుతుంది. మనం మానవ ప్రయత్నాలు అయితే చేస్తాము. సో ఇంక ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ గుడి నుంచి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, దగ్గరలోనే. సో తను ఏంటంటే ఇక్కడ మాకు చిక్పేట ఉంది కదా బెంగళూరులో, అక్కడికి వెళ్ళి బట్టలు తెచ్చుకుంది. అక్కడ తక్కువ కాస్ట్ పడతాయి. సో నాకు బాగా నచ్చాయి, నాకు చెప్పకుండా వెళ్ళిపోయావని చెప్పి దాన్ని అరుస్తూ అవన్నీ చూస్తూ ఉన్నానన్నమాట. సో ఇంకా బట్టలు పిచ్చి ఎక్కువ ఉంటుంది కదా మన లేడీస్కి, ఇంకా అన్నీ తీసి ఇంకా పీకి అన్నీ పెట్టుకొని ఏది బాగుందో అదంతా చెప్తున్నాను. నాకు ఇచ్చేవి అంటే నీకు తోడు వస్తాను కానీ నేను ఇవ్వనే అనింది. సర్లే అని చెప్పి ఇంకా చూసేసి అక్కడి నుంచి ఇంటికైతే వచ్చానండి. అక్కడ కూడా ప్రశాంతంగా ఎక్కడ చూసామండి, కనీసం ఒక 20 సార్లు అడిగింటా, చిన్నోడు ఎక్కడా అని. ఉన్నాడువే, నువ్వు ప్రశాంతంగా డ్రెస్సులు చూడు అని చెప్పిందనమాట ఆ పిల్ల. అంతే కదండి, ఆ బాధ ఎలా, భయం అనమాట. ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా లాగేస్తాడు పీకేస్తాడు తెలియదు కదా, మళ్ళీ ఏమంటే ఏమొస్తుంది. నేనైతే ఏం అనలేను మళ్ళీ, అందుకనేసి కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్ కదా. అందుకని చెప్పి వాడిని వదలనండి, ఎక్కడికి పోయినా సరే వాడి మీద ఒక కన్నేసి ఉంటాను. సరే ఇంకైతే ఇక్కడ మనం ఇంటికి వచ్చేసాం. మేము ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ ఏం చేశారంటే వాళ్ళ కొడుకు కోసం, ఐ మీన్ హయాన్ కోసము బొమ్మలు తీసుకొచ్చాడు. వాడు ఎక్కడ ఆడతాడండి, అసలు ఎంత ట్రై చేసినా ఆడు. నేను ఆడిస్తుంటే వాడు నా చేతిలో ఉన్న పేపర్ చూస్తున్నాడు అనమాట. అట్లుంటుందండి వీళ్ళతో, మామూలుగా ఉండదు. సరే అండి, ఈ వ్లాగ్ అయితే ఇంతే. నచ్చింటే లైక్ చేసేయండి అబ్బా.